హలో అండి అందరికి. కొందరు అత్తలు ఉంటారు, కొడుకుని పెళ్ళాం ఒక్క రూపాయి ఇవ్వనివ్వరు. ఏదో సందర్భంని బట్టి కనీసం 100-200 ఇచ్చినా కానీ దానికి ఎన్ని పైసలు ఇస్తున్నాను వాపోతారు. 100 రూపాయలు పెట్టి ఆన్లైన్ లెక్క ఏదైనా బుక్ చేసుకుంటే అది ఇంటికి వచ్చినప్పుడు పైసలు ఇస్తే కూడా దానికి ఎన్ని లక్షలు ఇస్తున్నా అని అంటారు. దాన్ని బిడ్డలకు చెప్తారు, ఆ బిడ్డలు చుట్టాలకు చెప్పడం వాడు మస్తు ఖర్చు పెడుతున్నాను ఇచ్చిండా లేదన్నా భర్తకి ఆమెకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఏదో పుట్టింటి కాడికి ఖాళీ చేతులతో రాకుండా వాళ్ళు 100-200 ఇస్తే అవి దాచిపెట్టుకుని ఆమె కొనుక్కుంటే దానికి కూడా ఆమె మీద బద్నాం చెప్తారు. వాళ్ళు పైసలు ఇస్తేనే అంతగానో ఖర్చు పెడుతుంది. పెళ్ళైన కొత్తలో 1 రూపాయి ఇవ్వనివ్వరు. ఏదైనా షాపింగ్లకు అట్లా ఎప్పుడైనా దేనికన్నా ఊదామంటే కూడా 1 రూపాయి ఖర్చు పెట్టనియరు. అట్లాగే పిల్లైన తర్వాత పిల్లలు పుట్టినాక కూడా ఇవ్వనివ్వరు. ఏమన్నా అంటేనేమో పెద్ద రేషం వస్తుంది. మళ్ళీ వాళ్ళకి నీకు కావాల్సిన అన్ని నేను తెచ్చి పెడుతున్నా కదా, నీకు ఇంకా పైసలు ఎందుకు చేతికని భర్త అంటాడు. నీకు ఏం కావాలో చెప్పు, వారం ముందు నుంచే వానికి మతిమరుపు ఉంది కొంచెం, నువ్వు ఫస్టే చెప్పినావనుకో యాత్తో వాడు తెచ్చి పెడతాడని ఆమె చెప్తారు. ఇట్లాంటి తల్లి కొడుకులు మీ ఇంట్లో కూడా ఉండి వాళ్ళు ఒకరికొకరు వద్దాసి వాళ్ళు కుట్టున్నారంటే వాళ్ళకి మీరు భయపడకండి. ఎప్పుడు కూడా మీ జీవితం ఏంది, మీరు ఏ పని చేసుకుంటే మీ కాళ్ళపైన మీరు నిలబడతారని ఆలోచించండి. అట్లా 1 రూపాయి కూడా కోడలికి పెట్టొద్దు అనే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు అసలు నువ్వు పెళ్ళెందుకు చేస్తావు? అవే పైసలు అట్లనే దాచిపెట్టి నువ్వు వయసు అయిపోయినాక బీపీకో షుగర్కో నీకే హాస్పిటల్కి పెడుతుండే కదా. సబ్స్క్రైబ్ మై ఛానల్.